గొప్ప గొప్ప పదాలని చూపించడం తప్పించి ఎప్పుడూ దాన్ని ఒక వార్ రూమ్ అంటాం. మొన్న పాకిస్తాన్ మీద దాడి చేసేటప్పుడు నరేంద్ర మోడీ ఆ వార్ రూమ్‌లో కూర్చొని ఆ అటాక్స్ చూశారు. అప్పట్లో సర్జికల్ స్ట్రైక్ 1, సర్జికల్ స్ట్రైక్ 2 కూడా అట్లాగే నరేంద్ర మోడీ స్వయంగా చూశారు. మనం వార్ రూమ్ అంటాం. దాన్ని అమెరికా వాడు సిట్యుయేషన్ రూమ్ అంటాడు. నిన్న ట్రంప్ ఇజ్రాయెల్ నుంచి వ్యవహారానికి సంబంధించి ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేస్తున్న సందర్భంలో G7 అర్ధాంతరంగా ముగించుకుని వచ్చింది. సిచ్యువేషన్ రూమ్‌లో రెడీ అవ్వమని వాస్తవంగా 1961లో అప్పుడు అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ ప్రారంభించారు. తనకు పక్కలో బల్లెంలా మారిన క్యూబాలో అమెరికా కొన్ని అసమ్మతి సాయుధ మొక్కల్ని చొప్పించింది. ఫిడెల్ కాస్ట్రో ప్రభుత్వాన్ని కూలదోసేందుకు చేసిన ప్రయత్నాన్ని కెనడీ అక్కడి నుండే పర్యవేక్షించారు. అయితే బే ఆఫ్ పిగ్స్ ఆక్రమణగా ప్రసిద్ధమైన నాటి ఆపరేషన్ విఫలమైంది. ఈ గదిని అత్యధిక సార్లు ఉపయోగించిన వాళ్ళు లిండన్ బి జాన్సన్. వియత్నాం యుద్ధంలో జరుగుతున్న పరిణామాల ఆయన ఈ గదిలో నిత్యం సమావేశాలు నిర్వహించేవారు. శాశ్వతంలోని వెస్ట్ వింగ్ బేస్మెంట్లో ఈ గది ఉంది. దాదాపు 5,520 చదరపు అడుగులు విస్తీర్ణం ఉన్న ఈ గదిలో కాన్ఫరెన్స్ రూము, నిఘా నిర్వాహక కేంద్రం ఉంటాయి. అమెరికా అధ్యక్షుడు, ఆయన సలహాదారులు దేశం లోపల బయట సంక్షోభ సమయాల్లో పరిస్థితులను సమీక్షించడానికి ఇక్కడ సమావేశం అవుతారు. దీన్ని అధ్యక్షుడు కమాండ్ కంట్రోల్ సెంటర్గా వాడుకునేందుకు అత్యంత సురక్షితమైన కమ్యూనికేషన్ పరికరాలు ఉంటాయి. 1961లో ఈ గది ఏర్పాటు చేశారు. తొలిసారిగా క్యూబా సంక్షోభంలో వాడారు. 9/11 దాడుల తర్వాత అమెరికా ఎలా స్పందించాలన్న ప్లానింగ్ ఇక్కడే జరిగింది. అల్ఖైదా ఉగ్రవాది అబుల్ మసబ్ అల్ జరాక్వి మీద దాడికి పథక రచన ఇక్కడే జరిగింది. 2011లో అల్ఖైదా అగ్రనేత ఒసామా బిన్ లాడెన్ అమెరికా నేవీ సీల్స్ పాకిస్తాన్లో మట్టుబెట్టిన ఆపరేషన్ కూడా ఒబామా ఇక్కడి నుంచినే పర్యవేక్షించారు. 2020లో ఐసిస్ ఉగ్రవాది అబూబకర్ అల్ బగ్దాదీని సిరియాలో అమెరికా దళాలు మట్టుబెట్టిన ఆపరేషన్ కూడా అధ్యక్షుడు ట్రంప్ ఇక్కడి నుంచినే పర్యవేక్షించారు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ రూమ్ నుంచినే ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడి లేదా అమెరికా బంకర్ బస్టర్ బాంబులతో చేయబోయేటటువంటి దాన్ని పరిశీలించబోతున్నారు.